హాయ్ అండి, వెల్కమ్స్ టు జ్ఞాన్స్ మామ్. ఈరోజు మన వీడియోలో ఎంతో హెల్దీ అండ్ టేస్టీ గులాబ్ జామున్ చేసి చూపించబోతున్నాను. గులాబ్ జామున్ అంటే ఇది మామూలు గులాబ్ జామున్ కాదండోయ్, చిలకడ దుంపతో చేసుకున్న గులాబ్ జామున్. ఈ రెసిపీని జస్ట్ ఒక్క 15 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలాంటి ఇన్స్టెంట్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, వీటిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా చిలకడ దుంపలను వాటర్లో వేసుకొని మట్టి పోయేంత వరకు బాగా కడగాలి. చూడండి, చిలకడ దుంప కడుగుతున్నప్పుడు వాటర్ కలర్ ఎలా చేంజ్ అయిందో. ఇప్పుడు ఈ వాటర్ని తీసేసి మళ్ళీ మంచినీళ్ళలో మరొకసారి బాగా కడగాలి. ఇలా కడిగిన చిలకడ దుంపల్ని ఒక కుక్కర్లో వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని 2 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఇవి బాయిల్ అయ్యేలోపు షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ నేను హెల్త్ గురించి అంటున్నాను కాబట్టి పటిక బెల్లం తీసుకుంటున్నాను. కావాలి అంటే మీరు షుగర్ తీసుకోవచ్చు. ఒక 1/2 కప్పు పటిక బెల్లం పౌడర్కి 1 కప్పు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. మరీ ముదరపాకం అక్కర్లేదు, జస్ట్ చేతికి అంటుకొనిలా ఉంటే సరిపోతుంది. ఈ పాకం రెడీ అయ్యేలోపు మనం గులాబ్ జామున్ బాల్స్ రెడీ చేసుకుందాం. కుక్కర్లో బాయిల్ చేసుకున్న చిలకడ దుంపల్ని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని దానిపైన ఉన్న పొరను ఇలా తీసేసుకోవాలి. వీటిని మరీ మెత్తగా ఉడకనివ్వకూడదు. కుక్కర్లో ఉడకబెడితే తెలియదు అంటే గనక మామూలుగా ఒక బౌల్ తీసుకొని బౌల్లో ఉడకబెట్టుకోవచ్చు. ఇప్పుడు వీటిని తురుముకోవాలి, బాగా సన్నగా తురుముకోవాలి. ఇలా తురుముకోవటం వలన బాల్స్ చేసినప్పుడు బాగా స్మూత్గా వస్తాయి. ఈ తురుముని ఒక్కసారి ఇలా ముద్దగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ముద్దలో ఒక 1/2 కప్పు మైదాని వేసుకొని కలుపుకోవాలి. ఇందులో 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి. వేసుకొని చపాతీ పిండి ముద్దలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవటం వలన బాల్స్ అనేవి ఎక్కడ పగుళ్ళు లేకుండా స్మూత్గా వస్తాయి. చూడండి ఎలా ఉందో, ఇలా స్మూత్గా కలుపుకోవాలి. ఇప్పుడు చేతులకు నూనె కానీ నెయ్యి కానీ రాసుకొని ఈ ముద్దను కొంచెం తీసుకొని బాల్లా చేసుకోవాలి. ఇలా అన్ని బాల్స్ను చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఎక్కడా కూడా క్రాక్ లేకుండా స్మూత్గా ఉంది. ఇలా చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ పాకం కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని హై ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చేసుకున్న బాల్స్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న బాల్స్లో మనం ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్ని వేసుకోవాలి. మామూలు గులాబ్ జామున్స్ కంటే ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు వీటిపై మూత పెట్టుకొని ఒక 2 గంటల తర్వాత సర్వ్ చేసుకొని తినాలి. ఇదండి ఇవాల్టి మన వీడియో. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా ఉన్నాయో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. రెగ్యులర్గా చేసుకునే జామున్స్ కాకుండా ఒక్కసారి ఇలా చిలకడ దుంపతో ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల ఇలాంటి మంచి మంచి హెల్దీ రెసిపీస్ గురించి
తెలియని వాళ్ళకి తెలుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.